నేను లేనప్పుడు. కవిత విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. నేనిక లేనని తెలిసాక విషాదాశ్రువులను వర్షిస్తాయి నీ కళ్ళు. కాని మిత్రమా, అదంతా నా కంటపడదు. ఆ విలాపమేదో ఇప్పుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా. నువ్వు పంపించే పుష్పగుచ్చాలను నా పార్థివ దేహం ఎలా చూడగలదు? అందుకే అవేవో ఇప్పుడే పంపరాదా? నా గురించి 4 మంచి మాటలు పలుకుతావు అప్పుడు, కాని అవి నా చెవిన పడవు. అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకో. నేనంటూ మిగిలిన నాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు. కాని నాకు ఆ సంగతే తెలీదు. అదేదో ఇప్పుడే క్షమించేయలేవా? నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది, కాని అది నాకెలా తెలుస్తుంది? అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా. నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకనిపిస్తుంది. అదేదో ఇప్పుడే గడపవచ్చుగా మనసారా. సానుభూతి తెలపడానికి ఇంటి వైపు అడుగులు వేస్తావు. నా మరణ వార్త విన్నాక సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని. ఇప్పుడే నా వైపు చూడు, నాతో మాట్లాడు. బదులు పలుకుతాను. కాసేపైనా గడుపుతాను. హాయిగా నీతో మెలుగుతాను. ఇప్పుడే కలుసుకో మిత్రమా. ఎప్పుడో కలుసుకోవాలని ఊహించకు మిత్రమా. అనంత అర్థంలో ఆ మెచ్చుకునేదేదో, ఆ తిట్టుకునేదేదో, ఆత్మీయ ఆలింగనమేదో ఇప్పుడో నాతో కలిసి కరచాలనం చేసుకుని గడుపు మిత్రమా అని వేదన చెందే ఒక మిత్రుని ఆత్మకథలాగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అద్భుతమైన కవిత.